వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ నాయకుడు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్టణ మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ కార్యకర్తలతో సమావేశమైన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసిన నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. మనం మాత్రం కుళ్ళు కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలేంటో ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. మనందరూ తీసుకుందాం. మీరందరూ కలిసిమెలిసి ఉండాలా. ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళు గుంజే పని చేయొద్దండి. ఈ రోజు మనవాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం పని చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది. మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరందరూ కూడా ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయాలకు మీరు ఎవరు మాట వినొద్దండి. నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు, గుండా అన్నాడు, కూనికోలు అన్నాడు. మీ అందరికీ తెలుసు నేను రౌడీ కాదు. మా ప్రేమించే గుణము మా గుమ్మనూరు చేరాముకుందని మీ అందరికీ తెలిసిన విషయం. ఈ మాట ఎందుకంటే 1 సంవత్సరం అయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకుంట మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. ఎందుకు? వాళ్ళు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మన పార్టీకి జేజేలు పలికే రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం తెచ్చుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తిరించి సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లోజ్ చేస్తాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పించి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా. ఇది ఊరికే మాట కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం, ఎంపీటీసీని పెట్టినా ఎంపీటీసీని గెలిపించుకుందాం, జడ్పీటీసీని పెట్టినా జడ్పీటీసీని గెలిపించుకుందాం. ఈ రోజు జడ్పీటీసీ ఒక కాస్ట్ అయితే ఎంపీపీ ఒక కాస్ట్. నేను మీ అందరికి మాటిస్తున్నా. చూసారుగా, ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా లోకేష్ చేసినటువంటి రెడ్ బుక్ అనేటటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది, పెను దుమారాన్ని లేపింది. ఒకవైపు ఎన్నికల ముందు రెడ్ బుక్ అంటూ కూడా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఎంతో ఉత్సాహపరిచాయి. అయితే ఎన్నికలు అయిపోయాయి, గెలుపొందారు, సూపర్ డూపర్ బంపర్ విక్టరీ కొట్టింది కూటమి సర్కార్. ఆ తర్వాత ప్రజా పాలనపైన దృష్టి పెట్టాలి కానీ కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా వారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అంటే 1 ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత రేపోమాపో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు ఉత్సాహపరిచించుకోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఈరోజు జయరాం చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి పెను దుమారాన్ని రేపుతున్నాయి. లోకేష్ రెడ్ బుక్ ఫ్యూచర్లో మూసేసిన ఖచ్చితంగా నేను తెరుస్తాను అంటూ కూడా ఆయన ఒక రకంగా హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇదే అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఏ సందర్భంలో ఈయన ఇలాంటి రచ్చగుట్టే వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి విషయాలపైన మరింత వివరాలు అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఏ సందర్భంలో ఆయన కామెంట్ చేశారు, ఈ కామెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న గుంతకల్ పట్టణ టీడీపీ కమిటీలతో గుంతకల్ ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను రెడ్ బుక్ ను మరింతగా ఓపెన్ చేస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం
వివాదాస్పదమైంది. ఈ రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తా ఉందని చెప్పి తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ జయరాం చేసిన వ్యాఖ్యల నేపథ్యం చూసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఓపిక పడతాను, అంతలోపు వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నాయకులు కానీ టీడీపీలోకి వస్తే సరి, రాకపోతే స్థానిక ఎన్నికల తర్వాత నా తడాక ఏంటో, నా రెడ్ బుక్ ఎలా ఉంటుందో చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారేమన్నారు. అంటే కిరణ్ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని స్థానికులు ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ స్థానిక ప్రజానికం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా పరంగా కావచ్చు, నెటిజన్లు కావచ్చు, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఇలా వ్యాఖ్యలు చేసి 11 సీట్లకు పరిమితం అయ్యారంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయాలి, ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలి, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా నడుస్తా ఉంది గుంతకల్లో ఏమన్నారు. అయితే కిరణ్ ఒక విషయం చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, మాకెప్పుడు కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు, రెచ్చగొట్టే ప్రయత్నాలు మేము కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడా చేయరు, చేసినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా నేను ఉపేక్షించినంటూ చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఇలాంటి నాయకులు, సీనియర్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి మరి? ఇవే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య కూడా ఒక వ్యాఖ్య చేశారన్నారు, మీకు గుర్తే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానని కూడా ఆయనే మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుని కోణంలో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం చూసి మీరు భయపడాలి రాజా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ మాటలు చెప్పడం ఒక విధంగా ఉంది, చేతలు ఒక విధంగా ఉందని చెప్పి ప్రజల్లో విమర్శలు ఉన్నాయన్నారు. మరి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి గారు ఇంకా స్పందించలేదు. వాళ్ళ కూతురు వ్యవహారాలు చూస్తున్నారు, నైరుతి గారు గుంతకల్ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైతే వైసీపీ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియా పరంగా, ట్విట్టర్, ఫేస్బుక్ పరంగా గుమ్మనూరు జయరాంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో వైసీపీ ఇలా వ్యాఖ్యలు చేసి ఇలా మాట్లాడి 11 సీట్లకు పరిమితం అయ్యారు, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి విమర్శలు వ్యక్తం అవుతున్నాయన్నారు. థ్యాంక్ యూ కిరణ్, అప్డేట్స్ అందించినందుకు. సో ఇది ఈయనకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెన్సెస్ అన్ని చాలా డిఫరెంట్గా మారిపోయే అవకాశం ఉంది. ఆయన మాటలను మనం ఇంకోసారి కొనసాగిస్తే, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కలిసిమెలిసిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నామినేషన్లు కూడా వేయకుండా చేయాలంటూ కూడా ఆయన ఒక రకంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక 2029లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల తలలో రప్ప నరుకుతామంటూ జగన్ పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించడంపై కూడా ఆయన స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై 100 కేసులు పెట్టారని గుర్తు చేశారు. కానీ తాము కేసులు పెట్టాలనుకుంటే వైసీపీ వాళ్ళందరిపైన కేసులు పెట్టేవాళ్ళమని చెప్పుకొచ్చారు. కానీ తమకు అలాంటి వ్యవహారాలకు తెలియదని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు వైసీపీ నేతలు రౌడీ అని కూనీకోరే అన్నారని జయరాం మండిపడ్డారు. కార్యకర్తలతో పాటు తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే జయరాం తెలిపారు. ఎమ్మెల్యే జయరాం ఎంత పబ్లిక్లో మాట్లాడినా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా, దీనిపైన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే జయరాం తమ్ముడు ఇటీవల కాంగ్రెస్ దళిత లీడర్ను చంపిన కేసులో అరెస్ట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక వైసీపీ నేతలు గతంలో ఇలా మాట్లాడి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారంటూ నెటిజన్లు అయితే ఈయన చేసినటువంటి తాజా విమర్శలపైన స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఏదేమైనా సరే గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపైన ఇది అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది వేచి చూడాల్సిన అవసరం. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నానండి యూటీవీ. రెడ్ బుక్ ఓపెన్ చేస్తారేమో కానీ, క్లోజ్ చేస్తారేమో కానీ, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశాను చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెబుతున్నా. ఇది ఊరికే మాట కాదు, ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా.
రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం, ఎంపీటీసీని పెట్టినా ఎంపీటీసీని గెలిపించుకుందాం, జడ్పీటీసీని పెట్టినా జడ్పీటీసీని గెలిపించుకుందాం. ఈ రోజు జడ్పీటీసీ ఒక కాస్ట్ అయితే ఎంపీపీ ఒక కాస్ట్.